బీభత్సం భీతావహం ఎట్టు చూసినా అల్లకల్లోలం నిర్దాక్షిణ్యంగా వరుణుడు చేస్తున్న విలయ తాండవాన్ని చూస్తే ఈ పదాలు సరిపోవేమో అనిపిస్తోంది. అడుగు తీస్తే నీరు, అడుగు వేస్తే నీరు అన్నట్లుగా ఉంది ఆంధ్రుల రాజధాని అమరావతిలో పరిస్థితి. రోడ్లు, నివాసాలు అన్న తేడా లేనేలేదు. అంతటా నదులు, సముద్రాలు దర్శనమిస్తున్నాయి. అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం నష్ట తీవ్రత పెరగకుండా సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. 24 గంటల్లో 33 సెంటీమీటర్ల వాన. ఏపీలో వర్ణుడి వికృత రూపం. జోరు వానలో అమరావతి, కాలనీలన్నీ జలమయం. వరద ప్రాంతాల్లో మంత్రుల బృందం. ఎప్పుడూ పడని వర్షపాతం, ఎన్నడూ చూడని బీభత్సం ఇప్పుడు ఏపీని గజగజ వణికిస్తోంది. కేవలం 24 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం చూస్తే వర్ణుడి ప్రతాపం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం జగ్గయ్యపేటలో 27, గుంటూరులో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే వర్షానికి ఆ ప్రాంతాలు ఎంతలా విలవిల్లాడుతున్నాయో స్పష్టమవుతోంది. విజయవాడ, గుంటూరు దాదాపు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సంఖ్య స్పష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా బాధితుల సంఖ్య వేలు, లక్షల్లోనే ఉంటుంది. జాతీయ రహదారులు సైతం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కు 8.9 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చి చేరడంతో వరద బీభత్సం ఎక్కువైంది. మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతి జోరువానకు తడిసి ముద్దవుతోంది. కొన్నేళ్ల తర్వాత బుడమేరువాగు పొంగి పొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాలనీలన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. డ్రోన్ వీడియోల్లో చూసినా, సాధారణంగా చూసినా అక్కడ వరుణుడి విలయ తాండవం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా సింగ్నగర్, యనమల కుదురు ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఎటు చూసినా మోకాళ్ల లోతు నీరు దర్శనమిస్తోంది. రోడ్లన్నీ గోదావరిలను తలపిస్తుండటంతో జనాలు అందులోంచే నడుస్తూ అవస్థలు పడుతున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న చంద్రబాబు వరద నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. విజయవాడ కనకదుర్గమ్మ వారధిపై నిలబడి కృష్ణమ్మ పర్వాళ్లను వీక్షించిన చంద్రబాబు అనంతరం సింగ్నగర్ లోని వరద ప్రభావిత ఏరియాను సందర్శించారు. బాధితులను పరామర్శించిన చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మంత్రులతో కలిసి బోట్లో తిరుగుతూ వరద బీభత్సాన్ని కళ్లారా చూశారు చంద్రబాబు. అక్కడి పరిస్థితిని చూశాక ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉండి సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన. ముఖ్యమంత్రే కాదు, కేబినెట్ మంత్రులు సైతం అమరావతి ఏరియాలోని వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సింగ్నగర్ ఏరియాలో పర్యటించిన మంత్రి నారాయణ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. అనుకోని వర్షాలతో కెనాల్స్ ఓవర్ఫ్లో కావడంతోనే ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉందన్నారు మంత్రి. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్న నారాయణ ఎగువ నుంచి ఫ్లో తగ్గితేనే విజయవాడలో వరద ఉధృతి తగ్గుతుందన్నారు మంత్రి నారాయణ. గత 200 సంవత్సరాలు ఎప్పుడు రాలేదండి ఇలా. గత 200 సంవత్సరాల డేటా తీసాం. 200 సంవత్సరాల తర్వాత ఫస్ట్ రావటం ఇదే. అయితే దానికి తగ్గట్టుగా ఏం చేయాలని ఫర్దర్గా ఇది ఫస్ట్ డిజాస్టర్ అయిన తర్వాత చేస్తాం. ఎందుకంటే బుడమేరు వాగు యాక్చువల్గా అది ఎక్కువ రావటం వల్ల వాటర్ అది యాక్చువల్గా సిటీలోకి వచ్చింది. అయితే పైన వాటర్ ఫ్లో తగ్గితే ఇక్కడ తగ్గుతుంది. అయితే ఈ లోపల వాళ్ళకి అన్ని చర్యలు, ఇప్పుడు 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసాం. 25 లక్షల వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్, అదేవిధంగా ఎక్కడికక్కడ ఈ డిజాస్టర్ బోట్స్ గిట్స్ అన్ని తెప్పిస్తున్నాం. యాక్చువల్గా ఊహించని వర్షంతో విజయవాడ విలవిల్లాడుతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నేవీ నుంచి హెలికాప్టర్స్, బోట్స్ తెప్పిస్తామన్నారు. ఒక్క విజయవాడలోనే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం వల్లే ఈ స్థాయి వరద వచ్చిందన్నారు మంత్రి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారన్న రవీంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున దాదాపు 7-8 లక్షలు వచ్చేదానికి ఉంది. అందుకని కింద ప్రకాశం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి లంకల్ భూములన్నీ కూడా మునిగిపోయేదానికి అవకాశం ఉంది. 1,00,000 మంది నివసించి ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ జలమయం అయిపోయింది. ఇళ్లలోంచి బయటికి రావడానికి కూడా లేనటువంటి పరిస్థితి వస్తుంది. దానికోసం బోట్లు తెప్పించాం. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా దాదాపు 4 బోట్లతో వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తానికి ట్రాక్టర్స్తో, వీళ్ళ దగ్గర ట్రాక్టర్స్తో తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా నేవీ నుంచి హెలికాప్టర్ కానీ ఫ్లైట్స్ కూడా తెప్పించడం జరుగుతుంది. రిటర్నింగ్ వాల్ లేకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. అది కట్టడం వల్లే కృష్ణలంక సేఫ్ గా ఉందన్నారు. విజయవాడలో వరద ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ప్రస్తుతం వరద బీభత్సంపై ప్రతి క్షణం అప్రమత్తంగా ఉన్నామన్న ఎంపీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. రిటర్నింగ్ వాల్ కట్టబట్టే కృష్ణలంకలో అంత వాళ్ళు సేఫ్ గా ఉంది. తప్పకుండా దీన్ని ఈ మరొక్కసారి వరద రాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం. దాని గురించి గత 2014 నుంచి 19 వరకు చూసాం. కానీ 19లో కార్యక్రమంలో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇదంతా సమస్య. ఎవరి మీదో బ్లేమ్ వేయటం కాదు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి నేను కానీ, బోండమ్మ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులు అందరం కూడా కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు ప్రజలకు ఇవాళ రేపు ఎల్లుండ రిలీఫ్ ఎట్లా వస్తుందో చూస్తాం. తర్వాత దీని మీద శాశ్వత పరిష్కారాన్ని కూర్చోబోతుంది.
ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఉన్నా సరే వరద బీభత్సం పెరుగుతున్న కొద్దీ ప్రజలకు అవస్థలు అధికమవుతున్నాయి. సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు. ఉదయం పనుల కోసం బయటకు వచ్చిన జనం తిరిగి ఇళ్లకు వెళ్లలేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం కల్పించిన పునరావాస కేంద్రాలు సైతం జలమయం కావడంతో ఎటు వెళ్లాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో కుట్టుమిట్టాడుతున్నారు అక్కడి ప్రజలు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వందల కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతో సహాయక చర్యలు కొనసాగిస్తోంది రెస్క్యూ టీం. యుద్ధ ప్రాతిపదికన 107 క్యాంపుల్లో 17,000 మందిని తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం. 2 హెలికాప్టర్లు, భారీ సంఖ్యలో బోట్లు సిద్ధంగా ఉంచింది. వరద ప్రకోపం తగ్గేంత వరకు ఈ సహాయక చర్యలను కొనసాగించాలని నిర్ణయించింది.